అవసరమన్నా ఆ, స్వామివారిని తీసుకోండి సార్. టీ. సర్వ ప్రేక్షకులకి నమస్కారం. నాది సిద్ధకాళీ పీఠం. అందులో ముఖ్యంగా ముందు శ్వేతార్క గణపతి పూజ చేసి సర్వ ప్రపంచం శాంతి కొరకు ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, ధనము ధాన్యము ఐశ్వర్యంతో ఉండాలని, పురుగుతో ఉండాలని నా యొక్క పీఠం లక్ష్యం. అది సిద్ధకాళీ పీఠం. మన శ్వేతార్క గణపతి అలా తయారవ్వాలంటే తల్లి గర్భంలో ఎలాగైతే శిశువు తయారవుతుందో అలా భూగర్భంలో తల్లి గర్భంలో ఆ శ్వేతార్క గణపతి తయారవుతాడు. ఇలా తయారవడానికి సంవత్సర కాలం పడుతుంది. పుష్కర కాలంలో ఇలా అవయవాలన్నీ వచ్చి మొహము, కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, తొండము, దంతములు, నాభి, కాళ్ళు, చేతులు అవయవాలన్నీ కూడా తయారవుతాయి. ఆ విధంగా అదే ఒక దాన్ని మనం తెచ్చుకుని పూజించుకుంటే ఎలాంటి లోటు ఉండదు. ఆ గణపతి ఎల్లవేళలా మన యందు ఉండి మన కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తారని నేను స్వయంగా మనవి చేసుకుంటున్నాను. ప్రజలందరికీ కూడా నాది సిద్ధకాళీ పీఠం. యావత్ ప్రపంచం కూడా శాంతిగా ఉండాలని నా యొక్క పీఠ లక్ష్యం. నమస్కారం.